శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు చేపడుతుంది. ఈ మేరకు ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి ఐపీఎస్ మేడారంలో ఏర్పాట్లను పరిశీలించారు. 28 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ గత అనుభవాల ఆధారంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, కమ్యూనికేషన్ సమస్యల నివారణకు పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. We will work in a much more disciplined manner, sir. Whatever issues has happened last time, sir, దానికి 3-4 reasons మనము మేజర్గా ఐడెంటిఫై చేసాం సార్. తమరు కూడా మాకు ఒక డిఓ లెటర్ కూడా రాయడం జరిగింది. Regarding that passes issue, we are coordinating with political people also. We will try to reduce this time. Yes, whatever. And lot of forest area ఉండడం వల్ల కమ్యూనికేషన్ అంతా ఫాస్ట్గా రాకపోవడము, అందుకే ఈసారి ఎస్పీ గారు కూడా మంచిగా ప్లాన్ చేశారు సార్. ఎవరీ 1 kilometerకి దే ఆర్ పుట్టింగ్ 1 team. Similarly, RM was also apprised me that last time they had this chasing teams, cranes and everything that they had placed. అది కూడా కొంచెము పోలీస్తో స్ట్రాటజిక్గా మాట్లాడుకుని ప్లేస్ చేసుకుంటాయి సార్. బోత్ ద ఎఫర్ట్స్ విల్ సినర్జైజ్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ మచ్ మోర్ బెటర్ మేనర్ సార్. అదర్ దాన్ దట్ ఎవ్రీబడి ఈస్ కోఆపరేటింగ్ సార్. ఆర్ఎం మనకి ఈరోజు టైం ఇచ్చి సో ఎర్లీ అడ్వాన్స్గా మరి మన ఎండి గారు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చి మరి మొత్తం కోఆర్డినేషన్ చేయడానికి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కలెక్టర్ గారితో సో అందరితోటి కూడా కోఆర్డినేషన్ చేయడం కోసము సో ఈరోజు మరి వెళ్ళిన అడ్వాన్స్ వచ్చి మన అందరికి సూచనలు ఇచ్చినటువంటి సో తర్వాత మా ఈడీఓ గారు, తర్వాత ఈడీఈ గారు, సో ఆర్ఎం గారు కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. తర్వాత